పేపర్ బ్యాగ్ ఇంపార్టెంట్. పేపర్ బ్యాగ్ తింటా. చాలా బాగుంది. చాలా నువ్వు చేసినట్టు అవును చేసినట్టున్నా. హాయ్ బంగారం, గెస్ట్ చేశారు కదా మేము ఎక్కడ ఉన్నామో. మొన్న మేము వైజాగ్ వెళ్ళాం కదండి, అనుకోకుండా వారం రోజులు ఉండిపోవలసి వచ్చింది. సాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు చూడండి, ఉదయం 2 కానీ 3 కానీ టిఫిన్లు, మధ్యాహ్నం 2-3 కర్రీలు, సాయంత్రం మళ్ళీ స్నాక్స్, రాత్రికి మళ్ళీ టిఫిన్ 2 కర్రీలు. చూడండి వారం రోజులకి కౌంట్లెస్ అండి. ఇది ఒక రోజు బ్రేక్ఫాస్ట్ అండి, పూరి కూర, అటుకుల ఉప్మా, గులాబ్ జామ్ అండి. ఆమె ఏది బయట నుంచి తెప్పించరండి, అన్నీ తన చేతులతో తను చేసి పెడతారు. మాకు భయమేస్తుందండి నిజంగా వాళ్ళ ఆతిథ్యం చూస్తే. మేము బయటకు వెళ్ళినా కూడా మీరు లంచ్ బయట చేయకండి, డిన్నర్ బయట చేయకండి అని ఫోన్లు చేసేస్తారండి. ఎంత ఓపికో ఎంత అభిమానం అనండి నిజంగా. అలాంటి ఫ్రెండ్స్, అలాంటి ఫ్యామిలీ దొరకడం మా అదృష్టం అండి. ఇది ఒక రోజు అండి, పునుకులు పెసరట్లు వేశారండి. నాకు పెసరట్లు ఇష్టమని చూడండి నా కోసం ప్రత్యేకంగా వేస్తున్నారు. మా అమ్మగారు నేను వెళ్ళగానే పెసరట్లు వేసేవారండి. తర్వాత మళ్ళీ మా అక్క అండి నన్ను చూసి పెసరట్లకు పోస్తుంది. అలాగ మళ్ళీ ఈమె నా వీడియోలు చూసి నాకు పెసరట్టు ఇష్టమని తెలుసుకొని నా కోసం ప్రత్యేకంగా చేస్తున్నారండి. నిజంగా నాకు చాలా ఏడుపు వచ్చిందండి ఆ రోజు, ఏడ్చేసాను కూడా. నా కోసం ఆలోచించేవారు ఎవరుంటారండి, మా అమ్మగారు చనిపోయారు, అక్క దూరంగా ఉంది, మళ్ళీ మీరేను అని నాకు చాలా ఏడుపు వచ్చిందండి. నేను తీస్తుంటే కూడా ఆవిడ ఒప్పుకోలేదండి, ఎందుకండి తీస్తున్నారు అని. పర్లేదండి, నా చేతిలో ఫోను, తర్వాత నాకు ఇలాగా వంటలు అవి షూట్ చేయడం అలవాటు అయిపోయింది కదండి, ఎక్కడ ఏది కనిపించినా నొక్కేస్తానమాట. సాయి వాళ్ళ అమ్మగారు వంట చాలా టేస్టీగా చేస్తారండి. సింపుల్గా నీట్గా చేసేస్తారు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు పెసరట్టు మీద వేస్తున్నారు చూడండి. ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పండగే పండగండి, అన్ని రకాలండి. కనీసం మేమున్న వారం రోజుల్లో 70 రకాలు చేసి ఉంటారండి. రోజుకు 10 రకాలంటే మరి మీరే చూడండి. పునుగులు కూడా కేక్ అనుకోండి. దాంట్లోకి పల్లి చట్నీ అండి, ఇదిగోండి పల్లి చట్నీ, పునుగులు, పెసరట్టు. పునుగులు మజ్జిగ వేసి మైదా పిండితో చేశారండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి చేశారు. క్రిస్పీగా చాలా బాగా కుదిరాయండి. 3 కూడా అనండి, పల్లి చట్నీ, పెసరట్టు, పునుగులు ఇంకా అదిరిపోయాయి అనుకోండి. ఫస్ట్ది అంకుల్ గారికి ఇచ్చేస్తున్నానండి. అంకుల్ గారు తినేశాక చిన్నవాడికి ఇస్తాను, వాడి రియాక్షను మీరే చూడండి. ఇప్పుడైతే రెండో అట్టు చిన్నవాడి కోసం వేస్తున్నారండి. చాలా బాగా వచ్చింది. దాని మీద కూడా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి చిన్నవాడికి కాస్త చట్నీ వేసి ఇచ్చేయండి అని అంటే నేను చట్నీ వేసి ఇస్తున్నానండి. వాడు ఏమంటున్నాడో మీరే వినండి. మా చిన్నోడికి కూడా పెసరట్టు అంటే నాలాగే చాలా ఇష్టం అండి. ఒకసారి ఏమైందంటే మేము భద్రాచలం వెళ్తున్నాము, దారిలోని భద్రాచలం దగ్గరలోనండి కొత్తగూడేమో ఏదోనండి, అక్కడ పెసరట్టు తిన్నామండి. ఎంత బాగుందంటే ఎప్పుడైనా వాడికి వర్షం పడుతుంటే అమ్మ భద్రాచలం వెళ్ళి పెసరట్టు తినేసి వద్దామా అంటాడండి. అంత ఇష్టం నాలాగే వాడికి కూడా. చూడండి ఏమంటున్నాడు. నాకు ఇష్టమని చేశారండి. బాగుందా? నేను చేసినట్టు ఆంటీకి థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్స్ ఆంటీ, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి భారతి గారు. అవును, క్రాఫ్ట్ చేసిస్తాను. ఇది ఒక రోజు అండి, మాకు ఇష్టమని తల్లి కొడుకులు భీమిలి వెళ్ళి తీసుకువచ్చారండి. హైదరాబాద్లో మాకు ఫిష్ బాగా దొరకదని వెళ్ళి తీసుకువచ్చి ఇదిగోండి ఇలా ఫ్రై చేశారు. ఉత్త నోటినే తినేయమంటారండి, తర్వాత అన్నంతో తినొచ్చులండి, ముందు ఇలా తినండి అంటారు. నేను అలా తినలేనండి, వద్దు అన్నాను. చూడండి అంకుల్ గారి బిర్యానీ ఎలా ఉందంటే చేత్తోని ఇలాగ అంటున్నారు బాగుంది అని. చికెన్ బిర్యానీ నేనే చేశానండి. మీరు చాలా బాగా చేస్తారని సాయి చెప్తుంటాడు, చెయ్యండి ఒకసారి చూసి నేర్చుకుంటాను అన్నారు ఆవిడ అన్నీ అందిస్తుంటే నేను చేశానండి. ఫిష్ ఫ్రై ఒక రోజు లంచ్ అనమాట. చాలా బాగా కుదిరిందండి. ఇది మర్నాడు టిఫిన్ అండి. దిబ్బ రొట్టి, ఆలు బోండా అండి, క్యాబేజీ పచ్చడి, క్యాబేజీ శనగపప్పు పచ్చడి చేశారండి. చాలా బాగా కుదిరిందండి. నేను కూడా ఒకసారి ట్రై చేస్తానండి. మామూలుగా పప్పు పచ్చడి ఉంటుంది చూడండి, అలా ఉందండి, చాలా బాగుంది. ఇదేమో ఒకరోజు కాకరకాయ పకోడీ అండి.
కూరలు ఏంటోనండి మర్చిపోయాను అన్ని రకాల్లోని ఏ కూరలు ఏంటో బెండకాయ వేపుడు అండి, బెండకాయ వేపుడు, సాంబారు. శనివారం అండి అందుకని వెజ్ వండారనమాట. ఇదిగోండి సాంబారు. కాకరకాయతో పకోడీ అయితే చాలా బాగుందండి, అసలు చేదనిదే లేదండి. నేను కూడా ట్రై చేస్తాను ఒకసారి. ఇదైతే ఈవినింగ్ స్నాక్ అండి, రాగి పిండితోని పకోడీ చేశారు, చాలా బాగుందండి. ఈవినింగ్ నాకు స్నాక్స్ నేను తీయలేకపోయానండి, ఎందుకంటే సడన్గా చేసి ఆవిడ తీసుకువచ్చేవారు. ఇదైతే టమాటా రైసు, గారెలు అండి, మసాలా గారెలు చాలా బాగున్నాయండి, క్రిస్పీగా చాలా బాగా చేశారు. చేపల పులుసు అండి, నేనే పెట్టాను పులుసు. ఇదైతే వంకాయ రొయ్యలు ఆమె చేశారండి, అంకుల్ గారికి రొయ్యలు అంటే ఇష్టమని వంకాయ రొయ్యలు చేశారు. నిజంగా అదిరిపోయింది అనుకోండి. అలాగే చేపల పులుసు అయితే చాలా బాగా కుదిరిందండి. చేసింది ఎవరు అనుకున్నారు, మరి మనం కదా. ఇంకా చాలా రకాలండి, దోశలు అయితే ఎన్ని రకాలు చేశారు అంటే మేము బయటికి వెళ్ళేటప్పుడు నేను స్నానంకి వెళ్ళిపోవడం, మళ్ళీ హడావుడిగా బయటికి వెళ్ళిపోవడం, అలా నేను తీయలేకపోయానండి. ఇదైతే పూరీలండి, పాలకూరతో చేసిన పూరీలు, బంగాళదుంప కర్రీ అండి, చాలా చాలా బాగున్నాయి. నిజంగా ఆవిడ వంట మాత్రం కేక్ అనుకోండి, అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. ఒకరోజు చాలా వేడిగా ఉందని ఏసీ రూమ్లోకి వెళ్ళి పడుకుంటే సాయి తలుపు కొట్టి వచ్చి నాకు ఇది తెచ్చి ఇచ్చాడండి. వాటర్ మిలను, ఐస్ క్యూబ్స్, మింటు, నిమ్మకాయ రసంతో చేశాడండి, చాలా బాగుందండి. నాకు ప్రాణం లేచి వచ్చింది అనుకోండి. ఏంటి ఈ సాయి లాంటి కావాలా మీకు, ఉడికిపోతున్నారా? అమ్మో నేనేమోనండి బాబు. చూడండి తాగుతుండి నా ఎక్స్ప్రెషన్ కోసం చూస్తున్నాడు, తనే వీడియో తీస్తున్నాడు అనమాట. నా ఎక్స్ప్రెషన్ చూడండి. సూపర్ సూపర్ సాయి సూపర్. మధ్యలో వాచి ఎందుకు వచ్చిందని చూస్తున్నారా? నాకెందుకో ఈ వాచి చాలా బాగా నచ్చిందండి. 24 సినిమాలో ఉంటుంది చూడండి వాచీలు, అలా ఉన్నాయి కదా. సాయి కొనుక్కొచ్చాడండి, తన ఇంట్లోని వాచ్ పాడైందని కొనుక్కొచ్చాడు అనమాట. భలేగా తిరుగుతుంది చూడండి. చెప్పాను కదా చేతిలో ఫోన్ ఉంటుంది, ఏది కనబడితే అది తీసేయడమేనండి. తీసాను, సరేలే పెడదాము అందరూ చూస్తారు అని. సాయి వాళ్ళ ఇంట్లో కొద్దిగా లైటింగ్ అంటే చాలా పెద్ద హాల్ అండి, అందుకనే ట్యూబ్ లైట్లు ఆగవు, కొద్దిగా లైటింగ్ మాత్రం తక్కువ అనిపిస్తుంటుంది, అడ్జస్ట్ అయిపోండి. లైట్ అయినా ఇప్పుడు బాగుంది. నేను వీడియో తీస్తున్నానని అంతవరకు ఇక్కడ పెట్టాడండి, అంటే మేకులు కూడా ఉండాలి కదా మరి. తర్వాత అంకుల్ గారి డైరెక్షన్లో గుమ్మం పైన పెట్టాడండి. గుమ్మం పైన చాలా బాగుంది కదా, అంకుల్ గారు ఆర్టిస్ట్ అండి, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో ఏంటో అన్ని చక్కగా చెప్తారండి. మేము అంకుల్ గారిని ఫాలో అయిపోతాము. ఇవి చూడండి, చిన్నవాడి పెళ్లి మాటలకని వచ్చామండి వైజాగ్, చాలామంది గెస్ట్ చేసే ఉంటారు. ఈ ఫ్రూట్స్ చూడండి, రాజమండ్రి దగ్గర కొవ్వూరు దగ్గర కస్టమైజ్ చేయించామండి, ఎంత బాగున్నాయి కదా, చాలా బాగా చేశారు కదండి, చాలా నచ్చింది నాకైతే మాత్రం. ఆ పెళ్లి మాటలు అయిన తర్వాత సాయంత్రం మాకు ఇష్టమైన బీచ్కి వెళ్ళి చాలాసేపు గడిపేశామండి. ఆ బీచ్, ఆ అందాలు మీరు కూడా చూసేయండి. నచ్చిందా నా వీడియో? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారామ్స్. బాయ్ బంగారామ్స్.